ఏవండి మనం ఎవరి గురించి మనం ధ్యానించుకుంటున్నాం? యెహోషువ గురించి. ఏవండి హీ ఈజ్ ద మినిస్టర్. తెలుగు బైబిల్లోనే పరిచారకుడు అని రాసి ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో మినిస్టర్ అని రాసి ఉంటుంది. ఏవండి హీ ఈజ్ ద మినిస్టర్ ఆఫ్ మోసెస్. ప్రియులారా, మోషే గారికి ఎలా ఉన్నాడు? పరిచారకుడుగా ఉన్నాడు యెహోషువ. మోషే గారు రాసిన 5 కాండాల్లో 4వ కాండం సంఖ్యాకాండం. ప్రియులారా, అందులో 14వ అధ్యాయం, దానిలో చాలా విశిష్టమైనటువంటి ఆ మాటలు, సందర్భాలు అక్కడ రాసున్నాయి. ఏవండి వాగ్దానంలోనికి ప్రవేశించే ముందు మోషే గారు 12 గోత్రాల నుంచి 12 మంది మనుషుల్ని పంపిస్తాడు. వేగు చూడడానికి వారిని పంపిస్తాడు. చూసి వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఈ సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో చాలా స్పష్టంగా విశ్లేషణ అంతా కూడా రాసుంది. మొదటి నుంచి చూడండి. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులపై సనుక్కొనిరి. ఆ సర్వ సమాజం, అయ్యో, ఐగుప్తులో మేమెలా చావలేదు, ఈ అరణ్యమందు మేమెలా చావలేదు. మేము కత్తి వాత పడునట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చును? మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు. తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మాకు మేలు కదా అని వారితో అనిరి. వారు, మనము నాయకుని ఒకరిని నియమించుకుని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదామని ఒకరితోనొకడు చెప్పుకొనగా మోషే అహరోనులు ఇశ్రాయేలీయులందరూ సర్వసమాజ సంఘము ఎదుట సాగిలపడిరి. అప్పుడు దేశము సంచరించి చూచిన వారిలో నుండి నూను కుమారుడైన యెహోషువయు యెఫున్నె కుమారుడైన కాలేబును బట్టలు చింపుకొని, ఇశ్రాయేలు సర్వ సమాజముతో మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనమును చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. చూడండి ప్రియులారా, ఎంత ఆశ్చర్యం! 12 గోత్రాల నుంచి 12 మంది పెద్దల్ని మోషే గారు ఏం చేశాడంటే, అందులో చాలా హై క్యాడర్కి సంబంధించిన వ్యక్తుల్ని 12 మందిని కూడా సెలెక్ట్ చేసి వారందరినీ కూడా మోషే గారు ఎక్కడికి పంపిస్తారు? కానాను దేశం చూడడానికి వారిని పంపిస్తారు. ప్రియులారా, వారు చూసి వచ్చిన తర్వాత వారందరూ కూడా, ఏవండి దాని గురించి అక్కడ మనం దాన్ని జయించలేమో, దాన్ని స్వాధీనపరచుకోవడం మనకి అసాధ్యమో అని చెప్పిన తర్వాత ఏమని రాయబడి ఉంది మొదటి వచనంలో? అంతటా సర్వ సమాజము ఎలుగెత్తి ఏం చేశారంట? కేకలు వేశారు, ఏడ్చారు. మొదటగా ఏం చేశారు? కేకలు వేశారు. తర్వాత ఏం చేశారు? ఏవండి ఆ రాత్రంతా కూడా ఏం చేశారంట? వారు ఎలుగెత్తి ఏడ్చారు. ఏవండి ఆ తర్వాత వారు కొన్ని ప్రశ్నలు అక్కడ రాసి ఉంటాయి. ఏవండి మమ్మల్ని చంపడానిక, మా భార్యని, మా పిల్లల్ని, మాకున్నదంతా కూడా, మా సొమ్మునంతా కూడా నాశనం చేయడానిక? ఐగుప్తులో ఉంటే మాకు మేలు కదా, ఏవండి వెనక్కి తిరిగి వెళ్ళిపోతే అది మాకు మేలు కదా అనేటువంటి ఆలోచన, అనేటువంటి భావన వారిలో కలిగింది. ప్రియులారా, ఎందుకని ఈ రోజున ఈ సందర్భం ఎదురుగా ఉంచడం జరిగిందంటే ప్రియులారా, 14వ వచనం కూడా చూడండి. మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల సమాజ సంఘము ఎదుట ఏం చేశారంట? వారు సాగిలపడిరి. ఆ తర్వాత అప్పుడు దేశము సంచరించి చూచిన వారిలో నుండి నూను కుమారుడైన యెహోషువయు యెఫున్నె కుమారుడైన కాలేబును బట్టలు చింపుకొనిరి. చూడండి ప్రియులారా, వారందరికీ కూడా నాయకుడుగా ఉన్నటువంటి మోషే గారు, తర్వాత ఒక యాజకుడుగా ఉన్నటువంటి అహరోను, ఇద్దరు కూడా ఏం చేశారండి? 25 లక్షల మంది ఎదురుగా వారిద్దరూ కూడా ఏం చేశారు? సాగిలపడ్డారు. ప్రియులారా, ఏవండి నూను కుమారుడైన యెహోషువ 12 గోత్రాల్లో ఎఫ్రాయిము గోత్రానికి సంబంధించిన వాడు. ఏవండి యెఫున్నె కుమారుడైనటువంటి కాలేబు యోదా గోత్రానికి సంబంధించిన వాడు. వారిద్దరూ కూడా పరిచారకులుగా ఉన్నారు. ఎవరికి? మోషే గారికి. మిగతా 10 మంది కూడా వెళ్ళారు కానీ, చూశారు కానీ వారు మంచి సమాచారాన్ని అందించలేదు. ప్రియులారా, వారు ఏ సమాచారాన్ని అందించారు? చెడ్డ సమాచారాన్ని అందించారు. ఏవండి వి కాంట్ డిఫీట్, మనం జయించలేము, మనం వారిని ఎదిరించలేము అనేటువంటి సమాచారం వారు వినగానే ఏవండి వారు ఎలుగెత్తి కేకలు వేసి, ఏవండి రాత్రంతా కూడా ఏడ్చి, ఏవండి మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చారా? ఐగుప్తులోనే చచ్చిపోతే మాకు మేలు కదా, ఏవండి వారు కత్తివాత చేత మమ్మల్ని చంపుతారా? మా భార్యని, మా పిల్లల్ని, మా సొమ్మంతటిని కూడా మీరు నాశనం చేస్తారా అని చెప్పి ఒక్కసారిగా ఏవండి సమాజం అంతా కూడా ఏమైపోయింది? తిరగబడింది. ప్రియులారా, చూడండి ఎంత భయంకరమైనటువంటి విషయము. ఏవండి దేవుడు వారిని
అనేక రీతిలుగా అదొక్కటే కాదు, ఇట్స్ నాట్ ఎ ఫస్ట్ సిచ్యువేషన్ దే ఆర్ ఫేసింగ్. దానికి ముందు ఎన్ని సందర్భాలు ఎదుర్కొన్నారండి? ఐగుప్తు నుంచి విడిపించబడటం సాధ్యమైందా అసాధ్యమైందా చెప్పండి? మొదట అసాధ్యంగానే ఉంది కదా వారికి, అవునా కదా? ఐగుప్తు నుంచి విడిపించబడడానికి ఎన్ని తెగుళ్ళు వచ్చినాయండి? చాలా తెగుళ్ళు వచ్చినాయి కదా. అది మర్చిపోయారు ప్రియులారా. వారి ఎదురుగా సముద్రం ఉంది, వెనకమాల పరో సైన్యం ఉంది. ఎలా ఉంది వారికి అసాధ్యంగానే ఉంది, మనుషులకు అసాధ్యంగానే ఉంది. దీన్ని ఎలా దాటుకుని వెళ్ళాలి? ఏమండి, దేవుడు అక్కడ అద్భుతం చేయలేదా? చేశాడు కదా. ఎన్ని తెగుళ్ళు వారు చూశారు ప్రియులారా. ఏవండి, సముద్రం పాయలవటం వారు చూశారు కనులారా. ఏవండి, ఎందుకని దేవుడు ఇన్ని తెగుళ్ళు రప్పించాడు తెలుసా? పరో హృదయాన్ని కఠినపరచడం కానివ్వండి, వెనకమాల సైన్యాన్ని తీసుకురావడం కానివ్వండి, ఎదురుగా సముద్రాన్ని పెట్టడం కానివ్వండి. ఎందుకంటే ఒక రోజున ఖచ్చితంగా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవుద్ది, అవునా కదా? ఒక రోజున దేవుడు ఇవేమీ లేకోకుండా సూటిగా తీసుకొచ్చేసి ఎదురుగా పెట్టాడు అనుకోండి, ఎప్పుడు ఈ దేశాన్ని జయించి ఆ దేశంలోనికి స్వాధీనపరచుకోవాలి అనేటువంటి ఆ సిచ్యువేషన్లో పెట్టాడు అనుకోండి, అప్పుడు ఏడ్చినా పోనీ ఒక విధంగా పర్లేదు అనుకోవచ్చు, అవునా కదా? దేవుడు ఎన్ని చేశాడు ప్రియులారు? ఏవండి, మన జీవితంలో కూడా దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు. దేవుడు ఎన్నో రక్షించలేదా? ఏవండి, జార్జ్ ముల్లర్ కూడా ఆయన పుస్తకం తీస్తే ఓపెన్ చేసి చదివితే ప్రియులారా, ఆయన చిన్న ప్రయాణం చేసి వచ్చినా సరే దాన్ని ఆ రోజు డైరీలో రాసేవాడంట. నేను క్షేమకరంగా వెళ్ళాను, క్షేమకరంగా వచ్చాను, దేవుని కాపుదల నాతో ఉంది. ఏవండి, మనం స్తుతించగలుగుతున్నామా? ఏవండి, ఇంట్లో నుంచి నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేసుకుని వెళ్ళాలి? ప్రార్థన చేసుకుని వెళ్ళాలి, సిలువేసుకుని వెళ్ళాలి. ఏవండి, వాళ్ళకి సురక్షితంగా ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? ప్రార్థన చేసుకుని రావాలి ప్రియుల. ఎంతమంది చేస్తున్నారండి ఇది నాన్న? ఇక్కడ చూసినప్పుడు దేవుడు వారిని ఐగుప్తు నుంచి విడిపించాడు. ప్రతి పరిస్థితి నుంచి దేవుడు వారిని విడిపించాడు. ఏవండి, మోషే అహరోను గారు ఇద్దరు కూడా సాగిలపడ్డారు ప్రియులారా. సర్వ సమాజం ఎదురుగా సాగిలపడ్డారు. ఏవండి, దేవుడు ఎప్పుడూ కూడా మన ఎదురుగా అసాధ్యమైన వాటినే పెడతాడు. దేవుడు ఎప్పుడు కూడా ఏం పెడతాడు? నీ ఎదురుగైనా నా ఎదురుగైనా మనందరి ఎదురుగా మనం క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాత మనం దేవుని వాక్యాన్ని పట్టుకుని ముందుకు సాగుతున్నటువంటి సమయంలో దేవుడు ఎప్పుడు అసాధ్యమైన వాటినే మన ముందు ఉంచుతాడు ప్రియులారా. దేవుడు ఆయన సేవకుల్ని నియమించాడు. ఏవండి, ఎన్నో చరిత్రలు మన ఎదురుగా ఉన్నాయి, భక్తుల చరిత్రలు మన ఎదురుగా ఉన్నాయి, దేవుని వాక్యం మన ఎదురుగా ఉంది, ఎన్ని గ్రంథాలు ఎదురుగా ఉన్నాయి, ఎన్ని సాక్ష్యాలు ఎదురుగా ఉన్నాయి నీ ఎదురుగా. అయినా సరే కృంగిపోయే మనస్సులు ప్రియులారా, అయినా సరే బలహీన పడిపోయే మనస్సులు, అయినా సరే తిరుగుబాటుతో ఉన్నటువంటి మనస్సు. ఏవండి, దేవుడు తల్లిదండ్రుల్ని నియమించాడు. ఎందుకని? వారి ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు ప్రియులారా. ఎంతమంది యవనస్తులు ఈ రోజున తల్లిదండ్రులకి వ్యతిరేకంగా అయిపోయి, ఏవండి, ఎవరినో లోకాన్ని చూసి, ఎవరినో స్నేహితుల్ని చూసి, ఎవరినో ఏవండి ఒక స్త్రీనో ఒక పురుషుడినో చూసి తల్లిదండ్రులకి వ్యతిరేకంగా మారేవారు ఎంతమంది ఉన్నారు ప్రియులారా. ఎంత భయంకరం! ఇక్కడ సమాజం అంతా కూడా దేవునికి వ్యతిరేకంగా మారిపోయిన పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఏవండి, మమ్మల్ని ఇక్కడ చంపడానిక తీసుకొచ్చింది? ఏవండి, వారి కత్తుల చేత మమ్మల్ని హతం చేయడానికి ఇక్కడికి తీసుకొచ్చింది. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి! ఏవండి, ఈ రోజున యవనస్తులు కూడా మాకు స్వేచ్ఛనివ్వట్లేదు తల్లిదండ్రులు. మమ్మల్ని ఏవండి ఎప్పుడు చూసినా సరే ఎలా ఉండాలి ఎలా ఉండాలి అని ఎప్పుడు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. మనసులో వేదన కలుగుతూ ఉంటది పిల్లల యొక్క మనసులో. నో, అది చాలా భయంకరమైనది. ఏవండి, దేవునికి వ్యతిరేకంగా తల్లిదండ్రులకి వ్యతిరేకంగా వెళ్తే ఎంత శాపమో ప్రియులారా బైబిల్లో రాస్తుంది ప్రియులారా. ఏవండి, తల్లిదండ్రులకి వ్యతిరేకంగా వెళ్ళే వారి జీవితాలు కారు చీకట్లో వారి దీపం ఏమైపోద్ది? ఆరిపోద్ది అని రాస్తుంది ప్రియులారా. ఏవండి, తండ్రిని అపహసించి తల్లిని దూషించిన వారి కనులు ఏం చేస్తాయండి? లోయకాకులు పీకేస్తాయి ప్రియులారా. ఆ లోయకాకు అనేది ఎలా వస్తుందో తెలియదు. ఒక పురుషుడి రూపంలో వస్తుందో, ఒక బాయ్ ఫ్రెండ్ రూపంలో వస్తుందో, ఒక గర్ల్ ఫ్రెండ్ రూపంలో వస్తుందో, ఒక స్నేహితుడి రూపంలో వస్తుందో, ఏమంటే ఒక సినిమా రూపంలో వస్తుందో, ఒక సిగరెట్ రూపంలో వస్తుందో, ఒక త్రాగుడు రూపంలో వస్తుందో, ఏమంటే డ్రగ్స్ రూపంలో వస్తుందో, ఏ రూపంలో వస్తుందో నీకు తెలియదు. ఏదో ఒక రూపంలో వచ్చి తండ్రిని అపహసించి తల్లి మాట విననులని వాని కన్నులు ఏం చేస్తాయి? లోయకాకులు పీకేస్తాయి ప్రియులారా. ఏవండి, నీ వయసు ఎంత ఎదిగినా సరే ప్రియులారా, తల్లిదండ్రులకి ఏం చేయాలి? లోబడి ఉండాలి.
కాబట్టి ఏవండి ఇక్కడ కూడా ఏవండి ఇశ్రాయేలు ఈ సర్వ సమాజం అంతా కూడా ఏవండి దేవునికి వ్యతిరేకమైనటువంటి సందర్భం మనకు కనబడతా ఉంది. ఆ కింద ఏమని రాయబడి ఉందో చూడండి, 7వ వచనంలో ఏమని రాయబడి ఉందో చూడండి. ఏవండి ఇశ్రాయేలు సర్వ సమాజంతో మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి అది మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనము చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, కాలేబు యెహోషువ అందరూ తిరగబడినప్పుడు వారి పరిస్థితి చూడండి ఎలా ఉందో. కాలేబు యెహోషువ యొక్క వాళ్ళిద్దరి గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక పరిచారకుడి యొక్క మనసు ఎలా ఉంటుందంటే, ఏవండి ఒక క్రైస్తవుని యొక్క మనసు ఎలా ఉంటుందంటే ప్రియులారా, ఏవండి 25 లక్షల మంది కాల్బలం ఎదురు తిరిగినప్పుడు ప్రియులారా, కాలేబు యెహోషువ ఇద్దరు కూడా బట్టలు చింపుకొని, మనం చూసిన దేశం చాలా మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల మనం దాన్ని ఏం చేస్తాం, మనం దాన్ని స్వాధీనపరచుకోవడం, అది పాలు తేనెలు ప్రవహించు దేశము, మనం దాన్ని ఏం చేస్తాం, దాన్ని ఊరికినే మనం స్వాధీనపరచుకోగలం అని చెప్పి ఏవండి వారు చెప్తా ఉన్నారు. చూడండి ఏవండి 9వ వచనం చూడండి, మీరు యెహోవా మీద తిరగబడుకుడి, దేవుని మీద తిరగబాటు చేయమాకండి. ఏవండి తర్వాత ఏమని రాయబడి ఉందో, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి. చూడండి ప్రియులారా, ఏవండి దేవుడిని చూసి భయపడాల్సింది పోయి ఏవండి మనుషుల్ని చూసి భయపడుతూ ఉన్నారు. అమ్మవారు బలవంతులు కదా, వారి దగ్గర సైన్యం ఉంది కదా, వారి దగ్గర ఖడ్గాలు ఉన్నాయి కదా, వారు చాలా ఏవండి ఇదిగా ఉన్నారు కదా, వారు చాలా ఎత్తుగా ఉన్నారు, వారు చాలా పుష్టిగా ఉన్నారు కదా. లోకం ఎప్పుడూ కూడా అలాగే చూపిస్తుంది మనకి, అవునా కదా. ఏవండి అమ్మో ఈ అప్పుని మనం తీర్చలేం కదా, ఈ సమస్యను మనం తొలగించలేం కదా, ఏవండి ఈ కుటుంబ పరిస్థితులను ఎవరో మార్చలేడు, ఎట్లాంటి మూర్ఖుడిని ఎవరో మార్చలేరు, ఎలాంటి స్త్రీని ఎవరో మార్చలేరు అనేటువంటి భావన మనలో కలుగుతూ ఉంటుంది ప్రియులారా. ఏవండి దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా ప్రియులారా? దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. వారికి మీరు భయపడమాకండి. నీ సమస్యను చూసి నువ్వు భయపడుతున్నావేమో, దేవుడే దాన్ని ఎదురుగా పెట్టాడు. ఎందుకో తెలుసా? నీకు అసాధ్యమేమో అది, కానీ ఎవరికి అసాధ్యం కాదు, దేవునికి అసాధ్యం కాదు ప్రియులారా. తర్వాత ఏమని రాయబడి ఉందో చూడండి, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి, ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా. చూడండి ప్రియులారా, ఎలాంటి తిరుగుబాటు మనసు వారిలోనికి వచ్చిందో చూడండి. సర్వ సమాజం అంతా కూడా 25 లక్షల మంది కూడా యెహోషువ కాలేబు వారి ఎదురుగా బట్టలు చింపుకొని, ఏవండి వారికి భయపడమాకండి, మనం వారి దాన్ని స్వాధీనపరచుకోగలం అని చెప్తే వారందరూ కూడా ఏం చేస్తున్నారండి, ఇక్కడ రాళ్లు పట్టుకుని రాళ్లతో కొట్టి చంపేద్దాం అనేటువంటి మనసు వారిలోనికి వచ్చింది ప్రియులారా. ఏవండి ఒక ద్వేషం, ఒక మనిషిని, ఒక పగ ఏవండి ఎంతవరకు తీసుకెళ్తుంది? ఏవండి ఒక మనిషిలో ఎలాంటి ఆలోచనలు కలుగుతాయి ప్రియులారా? ఏవండి ఒక మనిషి మనకి అయిష్టమైతే చిచ్చి ఈ మనిషి చనిపోతే బాగుండనేటువంటి ఆలోచన ఎంతమందికి వస్తుంది ప్రియులారా? ఈ మనిషి లేకుండా పోతే బాగుండు అనేటువంటి ఆలోచన ఎంతమందికి వస్తుంది ప్రియులారా? ఎంత భయంకరమైనటువంటి ఆలోచన. ఒక నియమాన్ని దేవుడు మన ఎదురుగా పెట్టాడు. ఏంటో తెలుసా? మనందరం కూడా కొత్త నిబంధనలో ఉన్నాం కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిపాలనలో మనం ఉన్నాం కాబట్టి, ఏవండి మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు కూడా మన మైండ్ లో ఫీడ్ అయిపోయి ఉండాలి ప్రియులారా. మీ జీవితంలో మీకు ఏ సమస్య వచ్చినా, మీకు ఎలాంటి ఎట్టి పరిస్థితి మీకు ఎదురైనా, ఆ 3 అధ్యాయాలు ఒకసారి చదివారనుకోండి, అక్కడ మనకి ఆటోమేటిక్ గా మనకి జవాబు దొరుకుతుంది 99% ప్రియులారా. అసలు భక్తిని వేరే లెవెల్, మన ఆత్మీయతని, మన భక్తి జీవితాన్ని రోజు రోజుకి కూడా ఒక మెట్టిని ఎదుగుతూ వెళ్ళొచ్చు ప్రియులారా. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు కనుక మనం చదవగలిగితే, ఏవండి 5:44లో కూడా ఏమని రాయబడి ఉంది? ఎవరన్నా సరే మీకు వ్యతిరేకంగా ఉన్న ఎడల వారి కోసం మీరు ఏం చేయాలి? మిమ్మల్ని ద్వేషించే వారి కొరకు మీరు ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయండి అని ఉంది ప్రియులారా. యెహోషువ కాలేబు మీదకి వారు తిరగబడ్డారు, రాళ్లతో కొట్టి చంపాలనేటువంటి ఆలోచన వారిలోనికి వచ్చింది. ఏవండి బహుశా మీ మీదకి అంత ఆలోచన రాకపోయినా మనల్ని మోసం చేసేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు సమాజంలో, అవునా కదా? మనల్ని నిందించేవారు ఎవరో ఒకళ్ళు ఉంటారు సమాజంలో, నిన్ను ద్వేషించేవారు ఎవరో ఒకళ్ళు ఉంటారు సమాజంలో, ఏవండి నిన్ను హీనంగా చూసేవారు ఎవరో ఒకళ్ళు ఉంటారు సమాజంలో. ఏవండి ఆ సమయంలో కాలేబు యెహోషువ లాగా మనం ఏవండి మన ఆత్మీయ జీవితం, మన భక్తి జీవితం ఉండగలుగుతుందా ప్రియులారా? ఏవండి మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమిస్తే మీకు ఎలాంటి ఫలం వస్తుంది? మీకు ఎలాంటి ఫలాలు రావు ప్రియులారా.
ఏమండి సుంకరులు ఆ పని చేస్తున్నారు కదా, లోకస్తులు ఆ పని చేస్తున్నారు కదా, దేవుడు పలికిన మాట. ఏవండి మీరు వందనాలు చెప్పిన వాళ్ళకి వందనాలు చెప్పడం వల్ల ఏం ప్రయోజనం ఉంది? లోకస్తులు కూడా ఆ పని చెప్తా ఉన్నారు కదా. ఏవండి ఒక ఆయన మా డాడీకి వందనాలు చెప్తారు. ఎంత చక్కగా వందనాలు చెప్తా అంటే, మారిన వ్యక్తి కాదు, చర్చికి వచ్చే వ్యక్తి కాదు, నేను చెప్తున్నా ప్రియులారా, స్టేజ్ మీద నిలబడి ఎవరో కూడా, ఏ విశ్వాసి కూడా అంత స్పష్టంగా, అంత దీనంగా, అంత విధేయతగా, అంత చక్కగా వందనాలు ఎవరు చెప్పలేరు. ఆయన చెప్పినట్టు అంత చక్కగా చెప్తాడు వందనాలు. ఏవండి అన్నగారండి అని పిలుస్తాడు. దేవుడు కూడా అదే పలికాడు. వందనాలు చెప్తారు, లోకస్తులే చెప్తున్నారు. ఎలాంటి ప్రయోజనం లేదు ప్రియులారా. ఏవండి మత్తయి సువార్త 5వ అధ్యాయం ఆఖరి వచనంలో ఒక చక్కని మాట రాసి ఉంటది. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు. చూడండి ప్రియులారా, ఎప్పుడైతే మనం 5వ అధ్యాయం అంతా కూడా మనం దాన్ని చదివాము ప్రియులారా, ఆఖరులో యేసుప్రభువు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మన పరలోకపు తండ్రి ఆయన పరిపూర్ణుడు గనక మనం కూడా ఎలా ఉంటా పరిపూర్ణంగా ఉండాలి ప్రియులారా. ఏమండి పరిపూర్ణం అంటే కంప్లీట్. ఏమండి ఒక సున్నా ఉంటది, అందులో ఎక్కడన్నా గ్యాప్ ఉంటుందా ప్రియులారా? ఎక్కడన్నా గ్యాప్ ఉంది అనుకున్నా సున్నా వద్దా అంటే అది ఏమైపోయింది? అక్కడ సంపూర్ణం అయిపోయింది, అది పరిపూర్ణం అయిపోయింది. ఇట్స్ ఏ కంప్లీట్ ఏమండి జీరో లైన్. అంటే ఎక్కడా కూడా ఏ గ్యాప్ లేదు, ఎక్కడా కూడా నో గ్యాప్ ఇన్ ద రిలీజియన్ ప్రియులారా. మన భక్తి కూడా, మన ఆత్మీయత కూడా అలాగే ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి ప్రియులారా. ఏవండి సమాజం అంతా కూడా రాళ్లు తీసుకుని యెహోషువ కాలేబు ఎదురుగా ఏవండి చంపడానికి అక్కడ నిలబడ్డారు ప్రియులారా. ఏవండి వారు సాగిలపడ్డారు, వారు బట్టలు వస్త్రాలను చింపుకున్నారు ప్రియులారా. ఎందుకని? మన దేవుడు ఉన్నాడు, సజీవుడు ఉన్నాడు మన కోసం. ఏవండి ఐగుప్తు నుంచి విడిపించిన దేవుడు ఉన్నాడు, ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు ఉన్నాడు. నువ్వు పలకగలుగుతున్నావా? మోసం చేశారేమో చేయని, లెట్ దెమ్. ఏవండి నా మీదకి వస్తున్నారేమో మనుషులు, శత్రువులు తయారవుతున్నారేమో, నాకు తయారవని. ఏవండి ఒకవేళ నిన్నే నిందిస్తున్నారేమో, నిందించని. నిన్నే అపహసిస్తున్నారేమో, అపహసించని ప్రియులారా. ఏవండి ఓటో అనేటువంటి ఒక మిషనరీ ప్రియులారా, ఏవండి గునియా అనేటువంటి ఒక ప్రాంతానికి, ఒక దీవిలోనికి వెళ్ళాడంట ఏవండి సేవ చేయడానికి. ఓటో ఏవండి కోనింగ్ అనేటువంటి ఒక దేవుని సేవ కూడా, డచ్ మిషనరీ ప్రియులారా, ఐర్లాండ్ దేశానికి సంబంధించినటువంటి ఒక మిషనరీ. ఏవండి మిషనరీలు అందరూ కూడా వెళ్ళి ఏం చేసేవారంటే, అక్కడ ఆ ప్రజలందరికీ కూడా అవేర్నెస్, ఒక అవగాహన రావడానికి ఏదో ఒకటి పని చేస్తా, వారికి ఒక అవేర్నెస్ కలిగజేయడానికి ఏదో ఒకటి చేస్తూ ఉండేవారు. అయితే ఈ ఓటో కోనింగ్ అనేటువంటి ఈ మిషనరీ దేవుని సేవకుడు ఏం చేశాడంటే, ఆ దీవిలో పైనాపిల్ తోటని నాటితే ఆ గ్రామ ప్రజలందరూ కూడా పైనాపిల్ చక్కగా పండి, చక్కగా ఏవండి ఆ కాయగా సంపూర్ణంగా తయారయ్యేంత వరకు ఉండేవాళ్ళంట. చక్కగా తోట అంతా తయారైన తర్వాత ఒక రాత్రి వచ్చి ఆ కాయలన్నీ కోసుకెళ్ళిపోయేవాళ్ళు అంట. ఓటోకి చాలా కోపం వచ్చేదంట. ఏవండి చాలా భయంకరంగా, ఏవండి చాలా ఫ్రస్ట్రేషన్, చాలా ఉద్రేకత వచ్చేదంట ఆయనలానికి. వెళ్ళి గ్రామ ప్రజలందరినీ అడిగేవాడంట, ఆ గ్రామ పెద్దల్ని పిలిచి, ఏవండి నేనేదో తోట వేసుకుంటే ఆ తోటలో ఉన్న కాయలంతటినీ కూడా మీ ఊరోళ్ళు దొంగతనం చేస్తున్నారండి అంటే ఆయన ఏం పట్టించుకోలేదంట. కంప్లైంట్ ఇచ్చాడు పాపం, వాళ్ళు ఏం పట్టించుకోవాలా. దొంగతనం జరుగుతానే ఉంది, కాయలు పెరుగుతానే ఉన్నాయి, దొంగతనం చేస్తానే ఉన్నారు. ఏవండి అలాగే పగలపూట ఆయన బైబిల్ పట్టుకొని ఆ దీవెలో అలా సంచారం చేస్తూ ఉంటే అందరు నవ్వుతూ ఉండేవాళ్ళంట. ఆయన చూసి ఈడెవడు పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, ఇక్కడికి వచ్చాడు, తోట నాటాడు, శుభ్రంగా మన కాయలన్నీ వస్తున్నాయి అని చెప్పి ఆ కాయలన్నిటిని కూడా కోసుకొని చాలా తీగా ఉన్నాయి. ఏవండి సరే వీళ్ళు దొంగతనం చేస్తూ ఉంటే ఏవండి చాలా అవమానాలు ఎదుర్కొంటున్నాడు, నిందలు ఎదుర్కొంటున్నాడు, అందరూ నవ్వుతా ఉన్నారు, అపహాస్యం చేస్తూ ఉన్నారు. ఇదిగా ఉంది. ఒక రోజున తట్టుకోలేక రూమ్లోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఏవండి ప్రార్థన చేసి ఏమని ప్రార్థన చేశాడంటే, ప్రభువా మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాడు, ప్రభువా ఈ స్థలం నీదే, ఈ రోజు నుంచి ఈ స్థలాన్ని నీకే అప్పగిస్తున్నాను, ఈ రోజు నుంచి ఈ తోటని నీకే అప్పగిస్తున్నాను. ఇప్పుడు దాకా ఇది నాదనుకున్నాను, ఈ తోట నాదనుకున్నాను, ఈ కాయలు నాయి అనుకున్నాను, ఈ స్థలం నాదనుకున్నాను, ఈ తోట నీదే, ఈ కాయలు నీవే, మొత్తం నీకే ప్రభు, మొత్తం నీకే సమర్పించేశాను అని చెప్పి ఏవండి ప్రార్థన ముగించాడు. ఇప్పుడు మనం ఇందాక దాకా తోట ఎవరిది? ప్రార్థన చేయక ముందు వరకు ఓటో అది తోట, అవునా కదా? కాయలు ఎవరి? ఓటో ఈ ప్రియులారా. కానీ ఇప్పుడు ప్రార్థన చేసిన తర్వాత స్థలం ఎవరిది అయిపోయింది? దేవుడిది అయిపోయింది. కాయలు ఎవరి అయిపోయినాయి? దేవుడి అయిపోయినాయి. ఇప్పుడు వెళ్తున్నాడు సంతోషంగా. ఆ ప్రార్థన చేసిన కాడి నుంచి హృదయంలో ఒక క్రియ ప్రారంభమైందంట ప్రియులారా ఆయనలో. అప్పుడు దాకా ఉద్రేకంతో, అప్పుడు దాకా బాధతో, అప్పుడు దాకా వేదనతో నింపబడిపోయిన ఈ ఓటో సోకింగ్ అనేటువంటి మిషనరీ అప్పటి నుంచి ప్రేమ మొదలైందంట ఆయనలో.
అందరు నవ్వుతా ఉన్నా సరే ఈయన కూడా నవ్వుతున్నాడు, చక్కగా నవ్వుతా వెళ్తా ఉన్నాడంట. ఏమండి అందరూ ఆయన నిందిస్తున్నా సరే ఏం పర్లేదు, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అంటే వెళ్తా ఉన్నాడు. వాళ్ళకేం అర్థం కావట్లేదండి, ఈయన మనోడు మారిపోయాడేంటి అని. ఏమండి అయితే కొన్నాళ్ళు అయిన తర్వాత ప్రియులారా దొంగతనం జరుగుతూ ఉంది, దొంగతనం జరుగుతూ ఉంది. ఒక రోజున దొంగతనం జరగలేదండి, కాయలన్నీ కూడా అలాగే ఉన్నాయండి. ఆ దీవిలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ మిషనరీ ఉంటున్నటువంటి ఆ గృహం ఎదురుగా వచ్చి నిలబడ్డారండి ప్రియులారా. ఎందుకనంటే ఏవండి నువ్వు ఎంతో ఉద్రేకతతో ఉండేవాడివి, ఎప్పుడు కోపంతో ఏవండి రగిలిపోయేవాడివి, ఎంత బాధపడేవాడివి, ఎందుకని నువ్వు బాధపడట్లేదు, నీలో ఏదో మార్పు కలిగింది, ఆ మార్పు ఏదో మాకు తెలియాలన్నాడు. ఏవండి అప్పుడు ఓటో దొరికింది, ఇదే సమయం ఇదే ఛాన్స్ దొరికిందని చెప్పి అందరినీ కూర్చోబెట్టి ప్రియులారా ఒకటే విషయం చెప్పాడంటే ఏంటో తెలుసా? ఏవండి మొన్నటిదాకా స్థలం నాది, కాయలు నావి, తోట నాది, కానీ మొన్నటి నేను ప్రార్థన చేసిన కాడి నుంచి నేను మారిపోయానని మీరు అంటున్నారు కదా, ఆ రోజు నుంచి తోట నాది కాదు, కాయలు నావి కాదు, ఏవండి స్థలమో నాది కాదు, నేను దేవునికి అప్పగించేశాను, అది దేవుడిదే. మీరు దొంగతనం చేసి ఎవరి దగ్గర దొంగతనం చేస్తున్నారు? ఎవరి దగ్గర దొంగతనం చేస్తున్నారు? దేవుడి దగ్గరే దొంగతనం చేస్తున్నారు. ఇదేంటి వాళ్ళకి అందరికీ భయం వేసి దేవుడు ఏంటయ్యా మేము దొంగలం ఏంటయ్యా అని చెప్తే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఇంకొక మాట కూడా చెప్పాడంట, దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఏవండి మీకు స్థలాన్ని, మీకు తోటని, మీకు కాయల్ని ఇచ్చాడు, అందుకే మీరు ఇవన్నీ కూడా తీసుకుని తింటున్నారని చెప్తే అవునా దేవుడు ప్రేమించి మాకిచ్చాడా అని చెప్తే అవునండి. బైబిల్లో ఇంకొక విషయం కూడా ఉంది, దేవుడు ప్రేమించి ఏవండి మీకు మరొక దాన్ని ఇచ్చాడు. ఏంటిది? యోహాను 3:16 ఏమని రాయబడి ఉంది ప్రియులారా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుణ్ణి మన కోసం ఆయన ఇచ్చాడని చెప్పి ఆ రోజున సువార్త చెప్తే ప్రియులారా ఆ దీవంతా కూడా ఒక్కసారి ఏమైపోయింది? మారిపోయింది. అప్పటి నుంచి వాళ్ళందరూ కూడా ఒక కుటుంబంగా ఉండి ఆ దీవంతా కూడా ఏవండి చూడండి ప్రియులారా, మనం వేదన చెందితే ఏవండి, మనం కృంగిపోతే, మనం బలహీనం అవుతే, ఏవండి మనం ఎదురయ్యే పరిస్థితులను బట్టి మనం గనక నీరసించిపోతే కార్యాన్ని మనం చూడలేం. నీ జీవితం వల్ల నీ జీవితం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండదు ప్రియులారా. ఏవండి ఓటో ఎప్పుడైతే తన ప్రార్థన చేసి ప్రభువా అని సమస్యాన్ని కూడా దేవునికి అప్పగించాడు, ఏవండి పరిస్థితి అంతా కూడా మారిపోయింది. నువ్వు కూడా బహుశా నువ్వు మోస్తున్నావు నీ హృదయంలో భారాన్ని, సమస్యాన్ని నువ్వే భరిస్తున్నావు. ఏవండి అన్నిటినీ కూడా నీ మీద వేసుకుని అయ్యో నేనే లాగాలి 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 అనేటువంటి ఆలోచన నీలోకి వస్తూ ఉంది. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్య జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతినిస్తాను. విశ్రాంతి ఆయన నీ హృదయానికి విశ్రాంతినిస్తాడు, ఆయన నీ ఆలోచనలకి విశ్రాంతినిస్తాడు, స్వేచ్ఛనిస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు, సమాధానాన్ని నింపుతాడు నీ హృదయంలో. ప్రియులారా మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? ఎన్ని జీవితాలు ప్రార్థనకి దూరంగా ఉన్నాయి, ఎన్ని జీవితాలు ప్రియులారా బలహీనంగా ఉన్నాయి. 10 మంది కూడా దేవునికి దూరంగా ఉన్నారు, కానీ 2 దేవునికి దగ్గరగా ఉన్నారు. కాలేబు యెహోషువ దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు ఏవండి వారి ఎదురుగా సాగిలపడి బట్టలు చింపుకొని అయ్యో మన సంచరించిన దేశము చాలా మంచి దేశము, దేవుడు దాన్ని మనకిస్తాడు. ఏవండి బహుశా నీ చుట్టూ కూడా విశ్వాసంతో పలుకుతున్నప్పుడు దేవుని సేవకులమ్మా దేవుడు చేస్తాడమ్మా, దేవుడు అద్భుతాన్ని చేస్తాడు, దేవుడు కార్యాన్ని చేస్తాడు, దేవుడు సమస్యని తీరుస్తాడు, దేవుడిని పరిస్థితిని మారుస్తాడని ఎన్నోసార్లు బహుశా నీకు చెప్పి 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 ఉన్నారేమో. నీ ఆలోచన ఎలా ఉంది? నీ మనసు ఎలా కలుగుతూ ఉంది ఆ సమయంలో? ఏవండి తర్వాత వచనంలో ఏమని రాయబడి ఉందో చూడండి ప్రియులారా. వారు రాళ్ళు తీసుకుని కొట్టాలి అనుకున్న వెంటనే దేవుడు అక్కడ ప్రత్యక్షం అయ్యాడు. అక్కడ చూడండి ప్రియులారా, అక్కడ ఏమని రాయబడి ఉందో ఏవండి 10వ వచనం, ప్రత్యక్ష గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలీయులకు అందరికీ కానబడెను. ప్రియులారా ఏవండి యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక్రియలన్నిటిని చూచి నన్ను నమ్మకయుందురు, నేను వారిని స్వాస్థ్యమియ్యక తెగుల చేత వారిని హతమ చేసి ఈ జనము కంటే మహాబలము గొప్ప జనము నీ వలన పుట్టించేదనని మోషేతో చెప్పగా. ఏవండి దేవుడు ఏం చెప్పాడు? ఎంతకాలం వీరు నా మీద తిరగబడతారు? చూడండి ప్రియులారా ఏవండి వాళ్ళని రాళ్ల పెట్టి కొట్టి చంపుదామని అన్న ఆ క్షణమే దేవుని యొక్క ఏవండి మహిమ ఆ ప్రత్యక్ష గుడారం మీదకి వచ్చింది ప్రియులారా, కనబడింది. ప్రజలందరూ కూడా చూశారు. ఏవండి మనకి తెలియదు ప్రియులారా, నీకు తెలియదు అపవాది నిన్ను ఎలాంటి నష్టంలోకి తీసుకెళ్లిపోతాడో నీకు తెలియదు, అపవాది నీ ఎదురుగా ఎలాంటి గుంటలు తవ్వుతాడో నీకు తెలియదు. మనుషుల ద్వారా పడేయడానికి అపవాది ఎప్పుడు కూడా నిన్ను చూస్తూ ఉంటాడు, కానీ ఆ సమయంలో దేవుని దూతలు ఉంటాయి నీ ఎదురుగా.
ఆ సమయంలో దేవుని ప్రత్యక్షత, దేవుని యొక్క మహిమ మన ఎదురుగా నిలబడుతుంది ప్రియులారా. దేవుని కాపుదల మనకి ఎప్పుడు కూడా సమీపంగా ఉంటుంది. కాలేబు, యెహోషువ ఏవండి వారు ఎలా సాగిలపడ్డారో, ఏవండి వారిని చంపాలనేటువంటి ఆలోచన ఎలా వచ్చిందో, ఏవండి మనం కూడా కొన్ని విషయాల్లో మనమే సాగిలపడాలి ప్రియులారా. దేవుని బాధ్యతని మనమే తీసుకోవాలి. ఏవండి ఒక ఆత్మ బాధ్యతని మనమే తీసుకోవాలి. మనమే తిరిగి ప్రేమించగలగాలి. బహుశా వారికి నీకున్నంత జ్ఞానం వారికి లేదేమో, నీకున్నంత ఆత్మీయత వారికి లేదేమో. ఏవండి బహుశా వారు తిరగబడ్డారేమో, మన గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారేమో. నువ్వు ప్రేమించగలుగుతున్నావా? ఏవండి నీకు వ్యతిరేకంగా నీ మీద నిందలేసే వారి మీద నువ్వు మంచిగా మాట్లాడగలుగుతున్నావా? ఏవండి నిన్ను ద్వేషించిన వారి గురించి నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా ప్రియులారా? మోషే గారు ఇక్కడ ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? ఏవండి ప్రభువా, ఐగుప్తు దేశం నుంచి తీసుకెళ్లి ఎక్కడో అరణ్యంలో, ఆ ప్రార్థన అంతా కూడా ఉంటుంది, తర్వాత మీరు చదవండి, తీసుకెళ్లి అక్కడ చంపేశారని అంటారేమో. ఏవండి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు మోషే. దేవుని బ్రతిమలాడుతూ ఉన్నాడు మోషే. దేవుడు వారితో మరలా మాట్లాడుతూ ఉన్నాడు. ఏవండి మరియు యెహోవా మోషే అహరోనులను ఇలాగ సెలవిచ్చాను, నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజము నేను ఎంతవరకు సహించవలెను? ఇశ్రాయేలు నాకు విరోధముగా సనుగుచున్న సనుగులను విని ఉన్నాను. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, ఏవండి నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. ఏవండి మీ శవములు ఈ అరణ్యములోనే రాలును. ఏవండి మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కించబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని అభిప్రాయం కలిగిన నాకు విరోధముగా సనిగిన వారందరూ ఏమవుతారు? రాలిపోదురు. యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ తప్ప మిమ్మును నివసింపజేయదని నేను ప్రమాణం చేసిన దేశమందు మీరు ఎవరునూ ప్రవేశింపరు. చూడండి ప్రియులారా, ఎలాంటి శాపాన్ని వారు ఎదుర్కొన్నారు ప్రియులారా. 20 సంవత్సరాలు లోపున్న వారిని ఏమండి వదిలి 20 సంవత్సరాలు పైన ఉన్న వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? వారి శవాలన్నీ కూడా అరణ్యంలో ఏమవుతాయి? తేల్చబడతాయి ప్రియులారా. ఏవండి మోషే గారి మాట దేవుడు విన్నాడు. ఇక్కడ అదే రాసి ఉంది, మీరు చెప్పిన మాట నేను చెవిలో విన్నాను గాని ఒకటి, దేవుడు అక్కడ ఒక షరతు పెట్టాడు, ఈ ప్రజలందరినీ నేను చంపను, నీ ప్రార్థన నేను వింటాను మోషే, నీ ప్రార్థన నేను వింటాను. కానీ ఒకటి, 20 సంవత్సరాలు పైప్రాయం కలిగిన వారందరినీ కూడా వారి అరణ్యంలోనే తెగులు చేత సనిగిన వారందరూ తెగులు చేత ఏమైపోతారు ప్రియులారా? హతమైపోతారు. ఏవండి దేవుని వాగ్దానాన్ని, దేవుని రాజ్యాన్ని సంపాదించుకునే ఆ ప్రయాణంలో నువ్వు నేను ఉన్నాం కదా. ఏవండి సనిగే మనసు, గొనిగే మనసు మనలోనికి వస్తుందా ప్రియులారా? ఏవండి దేవుని కార్యాలు మనం చూడాలి, దేవుని అద్భుతాలు మనం చూడాలి, నీ జీవితంలో చూడాలి. కానాను దేశంలోనికి మనం ప్రవేశించాలి. ఏవండి వాగ్దాన దేశంలోనికి మనం ప్రవేశించాలి ప్రియులారా. అక్కడ ఏమని రాయబడి ఉందంటే, ఏవండి నూను కుమారుడైన యెహోషువ, ఏవండి యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మిగతా వారందరూ కూడా ఏమైపోతారు? ఏవండి హతమార్చబడతారు ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నూను కుమారుడైన యెహోషువ లాగా, ఏవండి యెఫున్నె కుమారుడైనటువంటి కాలేబు లాగా, ఏవండి ఈ ఆరాధన నుంచి నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళే లోపు బహుశా నీ వెనకమాల ఎలాంటి శాపం ఉందో నీకు తెలియదు కదా. ఏవండి అపవాదిని ఎదురుగా ఎలాంటి నష్టాన్ని పెట్టాడో నువ్వు గ్రహించలేవు కదా. ఏవండి మన కుటుంబ పరిస్థితులు ఈ రోజు బాగానే ఉన్నాయి, రేపు ఎలా ఉంటుందో, ఎల్లుండి ఎలా ఉంటుందో, వారం తర్వాత, నెల తర్వాత ఎలా ఉంటుందో నీకు తెలియదు కదా. ఏవండి మనం ఎదర భవిష్యత్తును గురించి మనం ఏమండి అవగాహన లేదు కదా మనకి. ఈ రోజు బాగానే ఉంది, రేపు మన పరిస్థితి ఎలా మారుతుందో నీకు తెలియదు కదా. ఏవండి అలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొని కితమే ప్రియులారా. కాలేబు యెహోషువ దేవుని దగ్గర నుంచి ఎలాంటి ఆజ్ఞ దేవుడు ఎలా పలికాడు? నా జీవము తోడు అని దేవుడు పలికాడు ప్రియులారా. ఏవండి దేవుని జీవము తోడు ఆయన ప్రమాణం చేసి 2 చోట్ల నా జీవము తోడు, రెండోది నేను చేసిన ప్రమాణం ప్రకారం అని దేవుడు పలికాడు. నువ్వు కూడా ఏవండి దేవుని జీవము తోడు, ఆయన ప్రమాణ పూర్వకంగా నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళాలి. ఎలా? శాపాన్ని కాదు, నష్టాన్ని కాదు, వాగ్దానాన్ని సంపాదించుకుని నువ్వు వెళ్ళాలి. ఏవండి మిగతా వారందరూ కూడా వారు హతమార్చబడతారు, వారు రాలిపోతారు. కానీ యెహోషువ కాలేబు మట్టికి వాగ్దాన దేశంలోనికి ఏమవుతారు? వారు ప్రవేశిస్తారు. సమాజం అంతా కూడా ఒక్కసారిగా వారందరూ కూడా ఏడ్చేస్తారు, ఒక్కసారిగా వారందరూ కూడా కూలిపోతారు. 37 చదవండి. అనగా దేశమును గూర్చి ఏవండి చెడ్డ సమాచారము చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. ఏవండి అయితే ఆ దేశము సంచరించి చూచిన మనుషులు నూను కుమారుడగు యెహోషువయు, యెఫున్నె కుమారుడగు కాలేబును
బ్రతికిరి. చూడండి ప్రియులారా, దేవుడు ఏమండి మాట అంటే మాటే ప్రియులారా, వాక్యం వాక్యమే, దేవుడు దేవుడే, ఆ మాట ఎన్నటికీ కూడా మారదు. ఏమండి నీ మనసు మారదు, నీ మనసు మారితే ఏమండి దేవుని మనసు దేవుని మాట ఎన్నటికీ మారదు ప్రియులారా. అందుకే మారు మనసు అనుభవం గుండా మనం వెళ్తా ఉన్నాం. అందుకే మన మనసుని మార్చుకుని అడుగులు వేస్తా ఉన్నాం. అందుకే మన హృదయాన్ని మన పరిస్థితిని మార్చుకుని మనం ముందుకి కొనసాగుతూ ఉన్నాం ప్రియులారా. ఏవండి కాలేబు యెహోషువ వారు ఎలాంటి పరిస్థితుల్లో నిలబడ్డారు ప్రియులారా. ఏవండి బట్టలు చింపుకొని ఎలా నిలబడ్డారు. బహుశా నీకు వ్యతిరేకంగా ఏ కోణంలో అయినా సరే నీ జీవితంలో నీకు వ్యతిరేకంగా ఉన్న వారందరి కోసం నువ్వు కూడా సాగిలపడి ప్రార్థన చేయి. ఏవండి నువ్వు కూడా దేవుని సన్నిధికి వెళ్ళి సుంకరి ఎలా ప్రార్థన చేశాడు, ఏవండి కురినీలు ఎలా ప్రార్థన చేశాడు, నువ్వు కూడా అలాంటి ప్రార్థన చేయి. ఏవండి శత్రువుల కోసం ప్రార్థన చేయి. దేవుడు మన ఎదురుగా పెట్టిన వాక్యం ప్రియులారా, మత్తయి సువార్త 5:44 ప్రకారం ఏవండి శత్రువుల కోసం నువ్వు ప్రార్థన చేయి. మోషే గారు ఏమని ప్రార్థన చేశాడు, ఏవండి నేను కూడా రీసెంట్ గా ప్రార్థన చేశాను. ఏంటో తెలుసా, ప్రభువా బహుశా వారికి తెలియక అలా మాట్లాడారేమో కానీ వారిని నేను క్షమించు, వారి మీదకి ఎలాంటి ఏవండి శిక్ష రానివద్దు. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది ప్రియులారా, మీరు వేకువనే లేచి మిమ్మల్ని ద్వేషించే వారి కొరకు మీరు ప్రార్థన చేసిన ఎడల్లా ఏమండి అది వారికి శాపంగా మారుతుందని రాసు. మాట మారదు, దేవుని మాట ఎన్నటికీ మారదు ప్రియులారా. ఏమండి ఐ బెగ్, నేను దేవుని సన్నిధికి వెళ్ళి నేను మొరపెట్టాను ప్రియులారా. ప్రభువా నువ్వు కనికరం కలిగిన దేవుడు. మోషే గారు కూడా అదే ప్రార్థన చేస్తాడు. ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత సంఖ్యాకాండం 14వ అధ్యాయం అంతా కూడా చదవండి ప్రియులారా. చాలా ప్రతి ఒక్కరికి కూడా ఏమండి తెలుసుకోవాల్సినటువంటి సందర్భం ప్రియులారా. మోషే గారు నువ్వు కనికర పూర్ణుడు కదా, నువ్వు గొప్ప దేవుడు కదా, ఒక్కసారి వారిని క్షమించు ప్రభువా, ఒక్కసారి క్షమించు అని దేవుణ్ణి బ్రతిమలాడాడు ప్రియులారా. నువ్వు చేయగలుగుతున్నావా ప్రార్థనని? ఏవండి నిన్ను మోసం చేసిన వారిని, నిన్ను ద్వేషించే వారిని, ఏ కారణం లేకుండా నిన్ను హింసించే వారి కోసం నువ్వు చేయగలుగుతున్నావు అలాంటి ప్రార్థన? ఏవండి మనం ఉండగలుగుతున్నామా ప్రియులారా? ఏవండి బట్టలు చించుకుని రొమ్ము కొట్టుకుని ఏడవాలి మన శత్రువుల కోసం, నిన్ను శత్రువుగా ఎంచుకున్న వారి కోసం. ఎలా రక్షించబడితే వారి ఆత్మలో? నీ ఎదురుగా ఒక బాధ్యత ఉంది, నీ ఎదురుగా ఒక భారం ఉంది. ఏవండి ఒక మనిషి ద్వారా నీకు సమస్య ఎదురైందంటే ఏవండి ఆ సమస్య ద్వారానే ఆ మనిషి మారిపోవాలి ప్రియులారా. నీ ద్వారా, నీ ప్రార్థన ద్వారా వాళ్ళు మారాలి. దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొరబెట్టి ప్రభువా ఏవండి నువ్వు మనుషుల్ని రక్షించడానికే కదా ఈ లోకానికి వచ్చింది, సిలువలో నువ్వు బలైనందుకే కదా అని చెప్పి ప్రియులారా ఏమైనా సరే ఆ కుటుంబం రక్షించబడాలి. ఈ రోజుకి కూడా టిల్ టుడే ఐ ప్రే ఫర్ దెం ప్రియులారా. కొంతమంది కోసం నేను ప్రార్థన చేస్తాను ప్రియులారా. ఏవండి దేవుని కనికరం వారి మీదకి రావాలి. నీ ప్రార్థన బట్టి, నువ్వు చేసే ప్రార్థన బట్టి దేవుని కనికరం వారి మీదకి రావాలి. ఏవండి ఒక నిర్ణయం తీసుకుని కాలేబు యెహోషువ ఎలాంటి పరిచారకులుగా ఉన్నారో, ఏవండి మోషే అలాంటి విధేయత ఎంత సాత్వికంతో ఉన్నాడో ప్రియులారా. ఏవండి మనం కూడా అలా సాగిలపడి ఏవండి మనం ప్రార్థన చేయగలిగితే ఏవండి తప్పకుండా దేవుడు వారికి సహాయం చేస్తాడు. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.